హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై ఛానల్ ఫిలోమిథిక. మన హిందూ ధర్మంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచీనమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది మనుస్మృతి. ఈ గ్రంథం హిందూ ధర్మశాస్త్రాలకు ఆధారంగా పరిగణించబడింది. మరి దీనిలో ఏముంది? దీని నిబంధనలు ఏమిటి? ఈ గ్రంథంపై ఎందుకు విమర్శలు ఉన్నాయి? అన్నీ తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. చివరిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్తాను, కనుక చివరి వరకు ఉండండి. మనుస్మృతి అంటే ఏమిటి? మనుస్మృతి అనేది హిందూ ధర్మశాస్త్రాల్లో ఒకటి. దీన్ని మనువు రచించాడు అని చెబుతారు. ఇది వేదాల తరువాత హిందూ ధర్మాన్ని నిర్వచించే ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడింది. ఈ గ్రంథం ముఖ్యంగా సామాజిక నియమాలు, రాజధర్మం, నైతికత, శిక్షా విధానం, ఆశ్రమ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ వంటి విషయాలను ప్రస్తావిస్తుంది. మనుస్మృతిలో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 12 అధ్యాయాల్లో మొత్తం 2684 శ్లోకాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ప్రధానమైన విభాగాలు సృష్టితత్వం అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఎలా నిర్మించాడో వివరిస్తుంది. వర్ణధర్మం అంటే సమాజాన్ని 4 వర్గాలుగా విభజిస్తుంది. ఆశ్రమ వ్యవస్థ మనిషి జీవితాన్ని 4 దశలుగా విభజిస్తుంది. స్త్రీ ధర్మం అంటే స్త్రీల నైతిక సామాజిక హక్కులు తెలుపుతుంది. రాజధర్మం అంటే రాజు ఎలా పరిపాలించాలి అనే విషయాలు వివరిస్తుంది. శిక్షా విధానం నేరస్తులకు శిక్షలు ఎలా విధించాలి అనే విషయాలు వివరిస్తుంది. పునర్జన్మ కర్మ సిద్ధాంతం పాపపుణ్యాలు ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాలు వివరిస్తుంది. వర్ణధర్మం మనుస్మృతి ప్రకారం సమాజం 4 వర్ణాలుగా విభజించబడింది. బ్రాహ్మణులు అంటే వీళ్ళు విద్య, ధర్మబోధన, యజ్ఞయాగాలు వంటి పనులు చేస్తారు. క్షత్రియులు వీళ్ళు పరిపాలన, రక్షణ. వైశ్యులు అంటే వ్యాపారం, వ్యవసాయం మొదలైనవి. శూద్రులు మిగిలిన 3 వర్గాలకు సేవ చేస్తారు. ఈ వర్ణ వ్యవస్థ గురించి ఆధునిక సమాజంలో చాలా విమర్శలు ఉన్నాయి, ఎందుకంటే ఇది జన్మ ఆధారంగా నిర్ణయించబడిన వ్యవస్థగా మారిపోయింది. ఆశ్రమ వ్యవస్థ మనుస్మృతి ప్రకారం వ్యక్తి 4 దశలుగా జీవితాన్ని గడపాలి. మొదటిది బ్రహ్మచర్యం, విద్యాభ్యాసం, గురుకులం. రెండవది గృహస్థాశ్రమం, వివాహం, కుటుంబ పోషణ. మూడవది వానప్రస్థాశ్రమం, త్యాగ జీవితం, తపస్సు. చివరిది సన్యాశ్రమం, మోక్ష సాధన. ఈ ధోరణి ఇప్పటికీ హిందూ ధర్మంలో ప్రాముఖ్యత పొందింది. 5. స్త్రీ ధర్మం ఇది విమర్శనీయ అంశం. మనుస్మృతిలో స్త్రీల గురించి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. స్త్రీలు తండ్రి, భర్త, కుమారుడి ఆధీనంలో ఉండాలి. స్త్రీలు వేదాలు చదవకూడదు. విధవ వివాహం నిషేధం. ఈ నిబంధనల కారణంగా మనుస్మృతిపై ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆధునిక హిందూ సమాజ నియమాలు పూర్తిగా మార్చబడ్డాయి. రాజధర్మం రాజులు ఎలా పరిపాలించాలి. మనుస్మృతి ప్రకారం రాజు కిందివి పాటించాలి. ధర్మాన్ని కాపాడాలి, ప్రజల్ని సమానంగా చూసుకోవాలి, శిక్ష విధించాలి, ధనవృద్ధికి, వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. మన రాజ్యపాలన వ్యవస్థలో ఇప్పటికీ ధర్మ ఆధారిత పాలన అనే సిద్ధాంతం కొనసాగుతుంది. మనుస్మృతిపై విమర్శలు మరియు ఆధునిక సమాజం. మనుస్మృతి గురించి చాలామంది విమర్శించారు, ముఖ్యంగా వర్ణ వ్యవస్థ. ఇది అసమానతలకు కారణమైనది. తర్వాతది స్త్రీల హక్కులు. ఇదివరకు చెప్పుకున్నట్టు స్త్రీల హక్కుల విషయంలో కూడా మనుస్మృతి అనేది విమర్శను ఎదుర్కోవడం జరిగింది. స్త్రీలకు ఈ నియమాలతో స్వేచ్ఛ తగ్గించబడింది. శిక్షా విధానం దీనికి కఠినంగా ఉండడం ముఖ్య కారణం. మరొకటి అగ్రకులాలకు ఒకలాంటి శిక్ష, దిగువ కులాలకు మరొకలాంటి శిక్ష అనేది మనుస్మృతిలో ఉన్న విధానం. 1950లో హిందూ కోడ్ బిల్ ద్వారా అనేక నిబంధనలు తొలగించబడ్డాయి. ఇప్పటికీ హిందూ న్యాయ వ్యవస్థ మనుస్మృతిని పూర్తిగా అనుసరించదు. మనుస్మృతి నుంచి నేర్చుకోవాల్సింది. మనుస్మృతి ఒక మంచి ప్రాచీన గ్రంథం. ఇది కొన్ని మంచి సూత్రాలను అందించిన కొన్ని నియమాలు ఆధునిక సమాజానికి అనుకూలంగా లేవు. మనం నేటి ప్రగతిశీల సమాజంలో సమానత్వాన్ని, న్యాయాన్ని పాటిస్తూ మన సంస్కృతి గొప్పదనాన్ని పరిరక్షించాలి. మనుస్మృతిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీకేమన్నా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు. జై హింద్.